ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా మనము గిట్లెట్లా అయితే మీరో ఎంకన్నా గిట్లెట్లా అయితే మీరో ఎంకన్నా ఎరికే కదా నల్ల ఆ పాట మన తెలంగాణలో ఏ ఊరికి పో ఇప్పుడు రైతులు గిట్లనే పాట పాడుకుంటూ బాధపడుతున్నారు వాళ్ళ అసలు తెలంగాణ వచ్చిన 9-10 ఏండ్లు మన రైతులు రాజు లెక్క బతికిండ్రు అవునా కాదా కానీ ఇప్పుడు ఇగో గిట్ల రోడ్డు పాలైండ్రు అగ చూడండి మీరే చూస్తుర్రా ఎర్రటెండల ఎట్లా ఎగబడుతుర్రో వీళ్ళు మన రైతులే యూరియా బత్తాల కోసం గింతగనంతాన్లాడుతురు జత్యాల జిల్లా గోల్లపల్లి మండల సొసైటీ కాడ పొద్దుననంగా యూరియా కోసం వచ్చి లైన్లలో నిలబడ్డరు కొందరికే ఇత్తం కొన్నే ఉన్నాయి అనుడితోనే ఆటి కోసం గిట్లా తిప్పలు పడ్డరు ఏంది ఇది అసలు ఇటు కోరుట్ల కాడ చూడురిగా కథ ఎట్లున్నదో ఇటుక బిడ్డలు బండరాళ్ళు ఆధార్ కార్డులు పాస్బుక్లు లైన్లలో ఉన్నాయి యూరియా కోసం సెంటర్ కాడికి ఎగిలి వారంగానే వచ్చిర్రు రైతులేమో గింత మంది ఉండే బత్తాలేమో సగం కూడా లేకపాయే గంటల కమాన లైన్లలో ఉండి ఉండి నిలబడ్డరోళ్ళ సరే మరి ఇచ్చిన వాళ్ళకన్నా చక్కగా ఇచ్చిరా అంటే అది కాదు మనిషికి ఒకే బత్తనట ఆ ఒక్క బత్తతోనే ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారు కావచ్చు వీళ్ళు ఇప్పుడు ఊరియా లేక మొత్తం లక్షలకు లక్షలు భూమి మీద పెట్టినాము ఆ లక్ష్యాలు ఇప్పుడు మాకు అస్సలు మోపు మీద దెబ్బతీస్తుండ్రు ఈ గవర్నమెంట్ ఇవన్నీ పథకాలు పెట్టి మమ్మల్ని నాశనం చేస్తుండ్రు మరి ఎందు గురించి ఇట్లా రైతు బతుకుడా మరి ఏదైనా నిజమిచ్చి చంపుతారా మొత్తం రాత్రి నుంచి లైన్ పెడితే ఒక్క సంచి సుతా అచ్చులు లేదు ఈ 8 ఎకరాలు 10 ఎకరాల భూమికి మేము ఆ ఒక్క సంచిని ఎట్లా అల్లుకున్నాడు ఎట్లా చేసుడు మోపుకి వచ్చినాక ఊరియా లేకపోతే మేము ఎట్లా బతుకుడు దాదాపు మాకు 10 సంవత్సరాల నుంచి సమస్య లేదు మళ్ళీ వచ్చింది మొదటికి వచ్చింది ఇదే చెప్పులు లైన్లో పెట్టుడు తర్వాత అదే ఒక 4 ఎకరాల భూముల్లో కూడా 1 ఎకరం యూరియా ఇస్తున్నారు అంటే ఒక యూరియాని ఎక్కడ పోసుడు ఏం కాదు మరి కనీసంగా రైతులకు గవర్నమెంట్ మన హెల్ప్ చేయకపోతే మరి ఇంకోళ్ళకి ఏం చేస్తే చూస్తున్నాం ఇప్పటికి మొత్తం పొట్ట తీసుకొచ్చినాయి పొలాలు ఆల్రెడీ ఈయన టైంకి వచ్చినాయి కాబట్టి యూరియా లేకపోతే పంట అనేది నుక్సాన్ జరుగుతుంది కావున ఖచ్చితంగా గవర్నమెంట్ దీనికి చర్య తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అనుకుంటున్నాం ఇన్నరా గిది మన తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితి అసలు 9 ఏళ్లల్లా ఎన్నడు రోడ్డు మీదకి రాని రైతులు ఇప్పుడు గంటల గంటల లైన్లల్లా నిలబడాల్సి వస్తుంది వెనకటి రోజుల లెక్కనే ఎరువుల కోసం చెప్పులు పెట్టవలసి వస్తుంది ఇంకో దిక్కు నీళ్లు లేక పొట్టకొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి గా వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తెట్టకుండా తండాల ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పొలంలో బారిస్తాండ్లు ఒక్క ట్యాంకర్కు 800 రూపాయలట ఇక ఎప్పురి కథ వాళ్ళ అవస్థ గట్లున్నదా ఇటు నిజామాబాద్ జిల్లాల పసుపు రైతులు ఆగమైపోయిరు పంట గిట్టుబాటు ధర రాక అవస్థ పడుతురు పసుపు ధర 8,000కు పడిపోయిందట అంటే లుక్సానికి అమ్ముకోవాలిగా మద్దతు ధర ఇవ్వాలని సర్కారుకి ఎన్ని మట్ల చెప్పినా ఇనుడేయలేదట అందుకే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ ముట్టడిచ్చిరు ఓట్లకు ముందు ఈ షేయి పాటోలు చెప్పిన ఉద్దర ముచ్చట్లు నమ్మినందుకు మోసం అంటే మోసమే అయింది పో కాదొల్లా వీళ్ళకు రైతులకు సగం రైతు బంధు రాలే రుణాలు మాఫీ కాలే ఆఖరికి యూరియా బత్తాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకపాయే మద్దతు ధర లేదాయే ఆఖరికి పొలాలకు నీళ్లు కూడా వారతలేవాయే ఇదేం పాలన ఏమిటికి పదవులను కోపానికి అత్తురు రైతులు